దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆనాటి క్రైస్తవ సంఘానికి వీరు చాలా సుపరిచితులే అని. అంతేకాకుండా మార్కు రాసిన విధానం చూస్తే కురేనిడైన సీమోన్ అలెగ్జాండర్కు రూపునకు తండ్రి అని ఆ పేర్లన్నీ కూడా చాలా అందరికీ తెలిసిన వారి పేర్లు రాసినట్లుగా రాశాడు. అంతేకాదు రూపు యొక్క ప్రస్తావన రోమా పత్రికలో పౌలు కూడా చేశాడు. అయితే కొందరు పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ రూపు ఈ రూపు ఇద్దరు ఒకటేనని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కొంత దూరం సిలువ మోసిన కురేనీడైన సీమోన్ యొక్క జీవితంలో ఆ సిలువ యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంది అనేది. ఈ సీమోను కురేని అనే ప్రాంతానికి చెందినవాడు, అందుకనే కురేనీడైన సీమోను అనే పేరు వాడారు. అయితే ఈ కురేని అనే ప్రాంతము ఆఫ్రికా ఖండంలో ఉండేది, ప్రస్తుతం అయితే లిబియా ప్రాంతంలో ఉంది. అయితే అక్కడ నుంచి పండుగకి యెరూషలేంలోనికి వచ్చిన వ్యక్తి ఇతను. యేసుప్రభు వారు సిలువను మోస్తూ అతనికి ఎదురయ్యారు. అనుకోకుండా ఆ సిలువను తాను మోయవలసి వచ్చింది. తర్వాత కాలంలో క్రీస్తుకు నిజమైన శిష్యులుగా అయినట్లుగా మార్కు వివరణను బట్టి మనకు అర్థమవుతుంది. సిలువను మోసి క్రీస్తును వెంబడించే జీవితాలు చాలా అద్భుతంగా మార్చబడతాయి క్రీస్తు పోలికలోనికి. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.